అందరూ ఎలా ఉన్నారు? నేను జస్ట్ చిన్న క్లారిఫికేషన్ కోసం చేస్తున్నాను ఈ వీడియో. నేను చాలా వీడియోలు చూసాను, చాలా పేజెస్ చూసాను. ఏమంటున్నారంటే ఆస్ట్రేలియా బ్యాన్ చేసేసింది, ఆస్ట్రేలియా క్లోజ్ చేసేసింది, కంప్లీట్గా ఆస్ట్రేలియా ఇంకెవరిని రానియద్దు, అందరు టెంపరీ వీసాస్ క్లోజ్ అయిపోయినాయి అని అంటున్నారు. అది కాదు మ్యాటర్. పాయింట్ ఏంది అంటే ఇది ఇప్పుడు అలౌ చేసింది ట్రావెల్ పాజ్ మాత్రమే. ఇంతకుముందు కోవిడ్ అప్పుడు చూసింది ట్రావెల్ బ్యాన్, మనం ఇప్పుడు చూస్తుంది ట్రావెల్ పాజ్. అంటే సర్టన్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, సర్టన్ వీసా సబ్ క్లాసెస్ కానీ, సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ వాళ్ళకి మాత్రమే పాజ్. అది కూడా ఎట్లా అంటే మీరు ఆస్ట్రేలియా ఉన్నప్పుడు సేఫ్, మీరు ఏమైనా చేయండి. బట్ మీరు ఒక్కసారి ఆస్ట్రేలియా బార్డర్స్ క్రాస్ చేసి వెళ్ళారనుకోండి, వచ్చేటప్పుడు కూడా మీరు సేఫ్. బట్ ఎప్పుడు ప్రాబ్లం అంటే ఎప్పుడైతే మినిస్టర్ మనకి ట్రావెల్ పాజ్ పెట్టాడో అప్పుడు ప్రాబ్లం. అది కూడా అందరి మీద పెట్టాడు పాజ్. ఓన్లీ సర్టన్ కేటగిరీస్ మీద, సర్టన్ క్లాసెస్ మీద, స్టూడెంట్ వీసాల మీద కానీ, టెంపరీ వీసాల మీద కానీ, దేని మీదైనా పెట్టచ్చు, ఎప్పుడైనా పెట్టచ్చు, ఎంతసేపు అయినా పెట్టచ్చు. ఒకసారి కనుక ఆ ట్రావెల్ పాస్ వస్తే 6 months దానికి వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. అంతేగాని అన్ని క్లాసులు మూసేసారు, ఆస్ట్రేలియా మూసేసింది, ట్రావెల్ బ్యాన్ చేసింది అని చాలా వీడియోలు చెప్తున్నారు. అది అసలు కరెక్టే కాదు. అది క్లారిటీ ఏంటి అంటే చిన్న క్లారిటీ. అందరూ దాన్ని తప్పర్థం చేసుకుంటున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారని నేను మొన్న లెజిస్లేషన్ బిల్స్ చదివాను, అందుకని నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను చాలామంది ఇమిగ్రేషన్ లాయర్స్ని కూడా మాట్లాడాను. సో వాళ్ళందరూ చెప్పారు అదే, ఏమి అంటే ట్రావెల్ పాజ్ మాత్రమే, ట్రావెల్ బ్యాన్ కాదు. సో మీరు ఇంకా క్లారిటీ లేకపోతే అసలు ఇట్లాంటి ఏ వీడియోస్ కానీ నమ్మకండి. ఓన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ ఉంటుంది, మీ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది, ఆస్ట్రేలియా గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ సొంతంగా చదువుకోండి. ఏ క్లాసెస్ మీరే సిచ్యువేషన్ ఉన్నారో దాని తగ్గట్టు ఆ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చదువుకొని మీరే క్లారిటీ తెచ్చుకోండి.